హాయ్. సో మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం, లింగంపల్లి రైల్వే స్టేషన్. షిరిడి వెళ్తున్నాం ఈరోజు. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 17002. సో సికింద్రాబాద్ టు షిరిడి. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. సో ఇది జస్ట్ వీకెండ్ ట్రిప్. షిరిడి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. లోక్షిత కూడా ఫస్ట్ టైమే, శ్రావణి ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళేసింది. సో ట్రైన్ అయితే టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు, ఆర్ఏసీ వచ్చింది, చూడాలి, టీటీని అడగాలి. 2 టైర్ ఏసీ అయితే బుక్ చేసాం. ప్రజెంట్ అయితే లోవర్ బర్త్ ఇచ్చారు ఆర్ఏసీ. సో టీటీ వచ్చాక అడిగి ఇంకో బర్త్ తీసుకోవాలి, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి, షిరిడి డీటెయిల్స్ మొత్తం ఇస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ సీ. ట్రైన్ ఎక్కేసాం షిరిడీకి. సో ఎక్కువసేపు ఆలేదు, జస్ట్ 1 minute ఆగింది. లింగంపల్లిలో మూవ్ అయిపోయాం. సో సెటిల్ అయిపోయాం, లగేజ్ అంతా సెట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది కూడా. ట్రైన్ వికారాబాద్ జంక్షన్లో ఆగింది, చాలాసేపు ఆపేసాడు. మరి సిగ్నల్ ఏమో, లేదంటే రెగ్యులర్గా స్టాప్ ఏమో ఇది. సో మార్నింగ్ 6:20 రైట్ టైం చూపిస్తుంది నాగర్సోల్. ఒక 1 hour లేట్ వేసుకున్నా 7:30 కల్లా రీచ్ అయిపోతాం మ్యాక్స్. సో మా కోచ్ వచ్చేసి A2. సో ట్రైన్ అయితే అంత హైజీనిక్గా అంత నీట్గా అయితే లేదు, ఏదో యావరేజ్గా ఉంది. వేరే ట్రైన్ ఇంకోటి ఉంటుంది, కాకినాడ టు షిరిడి, అది చాలా బాగుంటుంది ఆ ట్రైన్ అయితే. సో రిటర్న్లో దానికి ట్రై చేస్తున్నా టికెట్స్, చూద్దాం దొరికితే దానికి, లేదంటే మ్యాక్స్ కేస్ ఫ్లైట్కి వచ్చేస్తా రిటర్న్. చూద్దాం ట్రిప్ ఎలా ఉంటుందో, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో షిరిడి ఫస్ట్ టైం, సో లెట్స్ సీ. ఇదేనండి మేము ఉండేది, సాయి ఆశ్రమం బస్ నివాస్. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఏసీ రూము. పర్ డే వచ్చేసి 600 అయింది. సో టోటల్ 2 days బుక్ చేసా. సో 1200 అయింది. సో ఇదే మెయిన్ ఎంట్రీ. సో మన రిసెప్షన్ కౌంటర్ వచ్చేసి అక్కడ ఇండికేషన్ చూపించారు కదా, సో చూపిస్తాను రిసెప్షన్ కౌంటర్ బిల్డింగ్ ఎక్కడ ఉంటుందో. ఇది చాలా ఓల్డ్ ఆశ్రమం అండి, ఎప్పటి నుంచో ఉన్నది ఇది ఆపరేషన్లో మొత్తం. సో ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే రిసెప్షన్ బిల్డింగ్. సో దాంట్లోకి వెళ్ళగానే మీకు రూమ్ అలొకేట్ చేస్తారు. సో కొంచెం ముందుగా వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు, కొంచెం రిక్వెస్ట్ చేస్తే రూమ్ ఇస్తారు. సో నేను యాక్చువల్లీ 11 o'clockకి బుక్ చేశాను నా టైం, చెక్ ఇన్ టైం. బట్ ముందుగానే వచ్చేసాను, 9 కల్లా వచ్చేసాను. రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేసారు రూము.
సో ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యారేజెస్ కపుల్ అయితే ప్రూఫ్ అడుగుతున్నారు, మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఆర్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఏదో ప్రూఫ్ అడుగుతున్నారు, పార్ట్నర్ ప్రూఫ్. సో జిరాక్స్లు మర్చిపోతే ఇన్ కేస్ రిసెప్షన్ బిల్డింగ్ బ్లాక్ పక్కనే ఉంటుంది జిరాక్స్ షాపు, లేకుంటే ఆపోజిట్ ఆశ్రమం ఆపోజిట్లో కూడా జిరాక్స్లు తీస్తారు. సో ఇబ్బంది ఏమి ఉండదు. సో క్లాక్ రూమ్ కూడా ఉంది, ఇన్ కేసు చెక్అవుట్ టైం అయిపోయింది, క్లాక్ రూమ్ కూడా ఉంది, క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు లగేజ్ అంతా. రూమ్ అయితే దొరికేసిందండి, బిల్డింగ్ ఏ బ్లాక్లో ఇచ్చారు. సో యాక్చువల్ చెక్ ఇన్ టైం అయితే 11 o'clock, బట్ ముందుగా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు బాగానే. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ అయిపోతాం. 2 daysకి తీసుకున్నా. సో కాస్ట్ వచ్చేసి 600 పడింది. సో ఇది బ్లాక్స్కి దారండి. సో మాది వచ్చేసి ఏ బ్లాక్. సో ఏ బ్లాక్ స్టార్టింగ్లోనే ఉంది. సో లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. లిఫ్ట్లో ఏ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఆపరేషన్లోనే ఉంది. సో లిఫ్ట్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో హాట్ వాటర్ వచ్చేసి కంటిన్యూస్గా వస్తుందంట. హాట్ వాటర్ లోపలైతే గీజర్స్ లేవు, బట్ హాట్ వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తుంది అంటున్నారు. సో చూసాను, వస్తుంది ఒక ట్యాప్లో హాట్ వాటర్. సో ఇది ఏ బ్లాక్, ఇవన్నీ బ్లాక్సే. ఇవి ఏసీ రూమ్స్. ఇది బిల్డింగ్, ఏ బిల్డింగ్ మొత్తం ఏసీ రూమ్స్ ఇవి. సో ఇది ఎంట్రన్స్. मामा एक बॉक्स दो ना. ఇక్కడ 5 రూపీస్కి ఫుడ్ ప్రసాదం ప్యాకెట్ దొరుకుద్ది, కానీ లిమిటెడే ఉంటుంది. సో లైన్లో నుంచోవాలి, కానీ చాలా బాగుంటుంది అంట. ట్రై చేద్దాం, మనకు దొరుకుద్దో లేదో ఈసారి. ఇప్పుడైతే ట్రై చేసాం కానీ దొరకలేదు. సో ప్రజెంట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నా. సో మనకి అకామిడేషన్ ఆశ్రమం ముందే బోల్డ్ ఉన్నాయి టిఫిన్ సెంటర్స్. సో చూద్దాం, మన ఆంధ్ర సైడ్ టిఫిన్ సెంటర్స్లో టిఫిన్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, ఆంధ్ర భవన్ హోటల్, అది ఎదురు కనబడుతుంది కదా, సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఆపోజిట్లో ఉంటుంది ఆంధ్ర భవన్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. సో టిఫిన్ ఆర్డర్ చేశాను పార్సల్ కోసం. సో రూమ్కి వెళ్ళి తీసుకుంటాను. సో టిఫిన్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ ఎదురుగానే బోల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి. సో ఎంక్వైరీ చేశాను, సింగపూర్ ఇండివిజువల్ క్యాబ్ అయితే వితౌట్ షేరింగ్ అయితే అప్ అండ్ డౌన్ 2000 చెప్తున్నారు. సో ట్రిప్ వెళ్ళడానికి రావడానికి 4 hours ప్లస్ అక్కడ 1 hour, టోటల్ 5 hours పడుతుంది. సో ఇండివిజువల్ అయితే 2000, షేరింగ్ తెలియదు, కనుక్కుంటాను ఎంత అవుతుందో. బట్ నేనైతే ఇండివిజువల్గానే వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మాకు మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉంది 5 o'clockకి. సో టికెట్స్ కన్ఫర్మ్ అయ్యింది తత్కాల్లో. సో అది క్యాచ్ చేయాలంటే మార్నింగే వెళ్ళి రావాలి సింగపూర్. సో ఈరోజైతే క్యాబ్ మాట్లాడేసుకుంటాను. సో ఇక్కడ అందరికీ తెలుగు వచ్చు. సో నార్త్ ఇండియన్సే కానీ తెలుగులో కూడా మాట్లాడుతున్నారు అందరూ. సో అన్ని చోట్ల తెలుగు పేర్లు ఉన్నాయి, ఆంధ్ర భవన్ అని, విజయవాడ టిఫిన్స్ అని, రాజమండ్రి టిఫిన్స్ అని, అమలాపురం టిఫిన్స్ అని. సో అంతా తెలుగు టిఫిన్స్. సౌత్ ఇండియన్ ఫుడ్కి కొదవలేదు, ఇక్కడ బ్రహ్మాండంగా దొరుకుతుంది బయట. సో హిందీ రాకపోయినా అందరికీ ఇక్కడ తెలుగు వచ్చు. సో భాష అనేది ఇబ్బంది ఉండదు, షిరిడి ఎవరు వచ్చినా. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే, సో ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి, నైట్ ట్రైన్లో సరిగ్గా నిద్రలేదు. సో రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ దర్శనానికి ప్రిపేర్ అవుతాం. హారతి టైమింగ్ 6:30కి ఉంది టికెట్స్ మాకు. సో హారతి చేసుకున్నాక ఈరోజు షాపింగ్ చేసేసుకొని ఈరోజు డే కంప్లీట్ చేసేస్తాం. సో రేపు మార్నింగ్ అయితే సింగపూర్ వెళ్తాం. సో ఇంకా టైం ఉంటే సాయి తీర్థ డివోషన్ థీమ్ పార్క్ పెట్టాను. సో అది కవర్ చేస్తాను టైం ఉంటే, ఇన్ కేస్ లేకపోతే ఈవినింగ్
ఇంకా రిటర్న్ ట్రైన్ క్యాచ్ చేసుకుని తిరిగి హైదరాబాద్ కూడా. లోక్షి ఇచ్చాడు. టెంపుల్కి వెళ్తున్నాం కదా మనం, బాబా దగ్గరికి వెళ్తున్నాం కదా. బాబాను లోక్షి బాబాను గమ్ గమ్ చెప్పు గమ్. ఇది చూడనా, ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్తున్నాం. 6:30 హారతి టైం ఉంది మాకు. టికెట్స్ హారతి టికెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టైం 5:30 అయింది. సో ఎంట్రీ వచ్చేసి గేట్ నెంబర్ 6. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం రెడీ అయ్యి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. హారతి 6:30 to 7:30 లోపలే ఉన్నాం. చక్కగా బాబా గారికి హారతి పాటలు పాడుతూ 1 hour చక్కగా లోపలే ఉన్న. 2 సార్లు సమాధిని ముట్టుకున్నాను, బాబావారి సమాధిని చూశాను. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. బాబావారి ప్రథమ భక్తుల ఫోటోలు అన్నిటినీ చక్కగా పేర్చి గోడ మీద అతికిచ్చారు, వాళ్ళ ఫోటోలు పేర్లతో సహా. సో ఇప్పుడే బయటకు వచ్చి మొబైల్ ఫోన్స్ను చెప్పల్స్ 2 కలెక్ట్ చేసుకున్నాం. సో నాట్ అలౌడ్ కదా 2. సో లాకర్స్ని తీసుకొని కలెక్ట్ చేసుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చేసి 5 రూపీస్ తీసుకున్నారు ఈచ్ మొబైల్. చెప్పల్స్ అయితే ఫ్రీయే. సో ఇప్పుడు మేము మా వెనకున్నది ఇది గేట్ నెంబర్ 6. ఇది కనిపిస్తుంది కదా ఎంట్రీ గేట్. ఇందులోంచి వెళ్ళాం. వచ్చేటప్పుడు మాత్రం గేట్ 5 నుంచి బయటకు వచ్చాం. గేట్ 5 నుంచి బయటకు వచ్చి అక్కడ గేట్ 5 దగ్గర మొబైల్స్ పెట్టాం, గేట్ 6 దగ్గర చెప్పల్స్ పెట్టాం. ఇంకో ఈజీ షార్ట్ కట్ ఏంటంటే గేట్ నెంబర్ 4 దగ్గర మొబైల్స్ చెప్పల్స్ పెట్టేసుకుంటే ఎగ్జిట్ గేట్ 4 ఈజీ, డైరెక్ట్గా ఈజీగా అక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది మీకు అంతా. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యూజియం ఒకటి చూసాం, బాబావారి మ్యూజియం. చాలా బాగున్నాయి. మొత్తం ఓల్డ్ యాంటిక్ పీసెస్, బాబావారు వారిన వస్తువులన్నీ చూసాం. ఫొటోస్, హిస్టరీ అంతా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ ఏంటి, షాపింగ్ అండ్ మంచి టిఫిన్, వెజ్ టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళడమే. లోక్షి బాబాకి జై చెప్పు. జై చెప్పు లోక్షి. జై సద్గురు మహారాజ్ సాయిబాబాకి జై. చెప్తున్నానా? జై చెప్పు. చెప్పవా? లోక్షి కూడా చాలాసేపు భజన చేసింది. భజన చేయనా? భజన బాబాకి భజన చేయి. అది గుడ్ గర్ల్. గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ షిరిడి. ఈరోజు ప్లాన్ వచ్చేసి శని సింగనాపూర్ వెళ్తున్నాం. సో 9 o'clockకి క్యాబ్ వస్తుంది. సో క్యాబ్లో వెళ్ళేసి వస్తాం. అండ్ ఈవినింగ్ 5 o'clockకి రిటర్న్ ట్రైన్ ఉంది. సో దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. ఇంకేమీ టైం లేదు. సో వెళ్ళి రావడానికి 5 hours పట్టేస్తుంది శని సింగనాపూర్. సో దాంతో సరిపోతే ఇక్కడ టైం. సో రెడీ అయి ఉన్నాం. సో బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చాను. లోక్షి ఇచ్చాడు అయి చెప్పు. ఓకే, శని సింగనాపూర్లో కలుద్దాం. ఇదేనండి శనీశ్వరుడి దేవాలయం, శని సింగనాపూర్. ఎంటర్ అవుతున్నాం. అంతా ఫ్రీ దర్శనమే అంతా. ఇది పట్టుకో కాలు.
హాయ్ లక్షి హాయ్ చెప్పు హాయ్ ఇక్కడ దారిలో షుగర్ కేన్ జ్యూస్, ఇక్కడ షుగర్ కేన్ పంట చాలా ఎక్కువ అనుకుంటా ఇక్కడ. సో ఎక్కడ చూసిన దారిలో షుగర్ కేన్ జ్యూస్ అట్లా ఎడ్లతో సాగిస్తున్నారు. ఎడ్లు చుట్టూ తిరుగుతున్నాయి. షుగర్ కేన్ ప్రొడక్షన్ జ్యూస్ ఆ ఎడ్లు తిరగడం వల్ల దాంట్ నుంచి వస్తుందన్నమాట మాన్యువల్ వర్క్ అంతా. సో ఇక్కడ దారిలో కాసేపు ఆగాం, దర్శనం అయిపోయింది. రిటర్న్లో దారిలో ఆగాం షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని. లోషి ఇక్కడ బాగుంటుందని చక్కగా బాగా డెకరేషన్ చేశారు, అంతా ఉయ్యాలు పెట్టి మొత్తం అంతా. హాయ్ చెప్పు నాన్న.